అగివిడిలోని పెద్దపేట రామాలయ పునర్నిర్మాణానికి సంబంధించి రేపు ఉదయం 7:14 శంకుస్థాపన చేయనున్నట్లు స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణరావు స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా కూడా ఈ ఆకివీడు పెద్దపేటలోని రామాలయ పునర్నిర్మాణానికి సంబంధించి హిందూ, క్రైస్తవ సంఘాల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా కోర్టులో కూడా వాదోపవాదాలు జరిగాయి. ప్రస్తుతం హైకోర్టుతో పాటు సింగిల్ జడ్జి కూడా దీనికి అనుమతులు రావడంతో ప్రస్తుతం ఈ వివాదం కాస్త సద్దుమణిగింది. రేపు ఉదయం 7:14 ఈ రామాలయ నిర్మాణానికి సంబంధించి స్వయంగా స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరావు శంకుస్థాపనలు అయితే చేయనున్నారు. దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా కూడా వివాదాలు అయితే నడుస్తున్న సందర్భం కూడా తెలిసింది. అయితే దీనికి సంబంధించి అక్కడ స్థానిక దళితులు మాత్రం ఏదైతే ఆ రామాలయం పునర్నిర్మాణం చేపడుతున్న ప్రాంతం అంతా కూడా గొంతెనమ్మ ఆలయం. అక్కడ గొంతెనమ్మ ఆలయం నిర్మించాలని అయితే అక్కడ స్థానిక దళితులైతే గత కొన్ని రోజులుగా చెప్తున్న పరిస్థితి. అయితే అది 1930 నుంచి కూడా రామాలయం అంటూ రఘురామకృష్ణరావుతో పాటు స్థానిక హిందూ సంఘాలు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. 1930 నుంచి కూడా అక్కడ రామాలయం అనే ఉంది. ఏదైతే కరెంటు బిల్లుకి సంబంధించి అక్కడ రామాలయమే ఉంది కాబట్టి స్థానిక కలెక్టర్ కూడా ఎన్ఓసితో పాటు పంచాయతీ వార్డు సభ్యులందరూ కూడా దానికి తీర్మానం చేస్తే దాదాపు 19 మంది సభ్యులందరూ కూడా అక్కడ రామాలయం నిర్మించుకోవచ్చని అంగీకారం తెలపడంతో దీనికి సంబంధించి ఇవన్నీ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సమయంలో ఇవన్నీ కూడా రఘురామకృష్ణరావు సబ్మిట్ చేశారు. దీనికి సంబంధించి కోర్టులో చీఫ్ జస్టిస్‌తో పాటు ఇటు సింగిల్ జడ్జి కూడా ఇవన్నీ వాదోపవాదాలు విన్న తర్వాత అక్కడ రామాలయ నిర్మాణానికి సంబంధించి నిర్మాణాలు చేపట్టుకోవచ్చని ఉత్తర్వులు రావడంతో ప్రస్తుతం అయితే అక్కడ రామాలయ నిర్మాణానికైతే అడుగులు పడుతున్నాయని చెప్పాలి. రేపు ఉదయం 7:14 ఈ ఎక్కడైతే వివాదాస్పదానికి ఎక్కడైతే స్థలం ఉందో ఆ ప్రాంతంలోనే రామాలయానికి సంబంధించి పునర్నిర్మాణం చేపడతామని రఘురామకృష్ణరావు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ 2 సంఘాలకు సంబంధించి ఒకటి దళిత హిందువులకు సంబంధించి చలో ఆకివీడు పిలుపునిచ్చారు. దళిత క్రైస్తవులకు సంబంధించి చలో ఆకివీడుకి కూడా పిలుపునిచ్చారు. దళిత హిందువులకు సంబంధించి రఘురామకృష్ణరావు చేస్తున్న పనికి సంబంధించి మద్దతుగా రేపు చలో ఆకివీడు వాళ్ళు పిలుపునిస్తే ఇటు క్రైస్తవులు మాత్రం చలో ఆకివీడు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి దళిత క్రైస్తవులు మాత్రం అక్కడ గొంతెనమ్మ ఆలయమే నిర్మించాలంటూ కూడా రేపు చలో ఆకివీడు పిలుపునిచ్చారు. రేపు టెన్షన్ వాతావరణం అయితే తప్పనిసరిగా ఆకివీడులో నెలకొల్పే సందర్భం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇప్పటికే ఆలయ నిర్మాణానికి సంబంధించి కృష్ణశిలలు కూడా దిగుమతి అయ్యాయి. మరికొన్ని రోజుల్లో మరికొన్ని మెటీరియల్ కూడా దిగుమతి అవుతుందని రఘురామకృష్ణరాజు అయితే స్పష్టం చేశారు. రేపు ఉదయం 7:14 ఈ నిర్మాణానికి సంబంధించి తొలి అడుగులు పడనున్నాయి. అయితే దీనికి సంబంధించి ఈ హిందూ, క్రైస్తవ సంఘాలు రేపు ఎటువంటి సంఘర్షణలు పడకుండా ఇప్పటికే పోలీసులు పెద్ద ఎత్తున పికెటింగ్ ఏర్పాటు చేశారు. చలో ఆకివీడు కూడా అనుమతి లేదంటూ పోలీసులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. రేపు ఉదయం నుంచి ఏం జరుగుతుందనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి కూడా నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసులు ఇప్పటికే మోహరించారు. 7:14 రఘురామకృష్ణరాజు అయితే అక్కడ శంకుస్థాపన చేయనున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు నుంచి.